విశ్వాసము, ఇంగ్లీష్లో ఫెయిత్ అంటారు. గత సంవత్సరం కూడా విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. చాలా రకాల విశ్వాసాలు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా మనం విశ్వాసాల గురించి ధ్యానం చేద్దాం. విశ్వాసం, ఫెయిత్. ఒక భక్తుడు అంటాడు, ఇంగ్లీష్లో ఒక కొటేషన్ చెప్తాడు. ఏం చెప్పాడంటే, ఫెయిత్ కెన్ డూ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద గాడ్ ఇన్ ద ఎర్త్. అంటే విశ్వాసం ద్వారా మనం అనేక ఘనకార్యాలను పొందుకుంటాం. అది దేవుని దగ్గర నుంచి ఈ భూలోకంలో ఉన్నప్పుడే. అది దేని ద్వారా పొందుకుంటామంటే ఫెయిత్ కెన్ డూ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద గాడ్ ఇన్ ద ఎర్త్. దేవుని దగ్గర నుంచి పొందుకునే ప్రతి కార్యం కూడా ఈ భూలోకంలో మనం ఉన్నప్పుడే చూడగలుగుతాం. అలా చూసేదాన్ని ఏమంటారంటే విశ్వాసము, ఫెయిత్ అంటారు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మనకు ఒక కుటుంబం, లేకపోతే ఒక ఇద్దరు అన్నదమ్ములు కనబడతారు. వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం గమనిద్దాం. 5వ అధ్యాయం 5వ వచనం, లూకాసు వార్త. సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. ఇది ఇంపార్టెంట్. ఏమి దొరకలేదు, అయిపోయింది. అక్కడి నుంచి చూడండి, అయినను నీ మాట చొప్పున వలలు వేద్దామని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని మాట ప్రకారం మనం కనుక, ఆ రోజు పేతురు, వాస్తవానికి నాకు ఈ మాట చదివినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు వీళ్ళంతా జాలర్లు. ఏమంటే జాలర్లు. గిన్నెసరస్సు సరస్సు అన్న, గలిలయ సముద్రం అన్న, తిబేరియా సముద్రం అనే 3 కూడా ఒకే. ఆ గలిలయ సముద్రానికి 3 పేర్లు. ఇప్పుడు ఇదంతా కూడా గలిలయ సముద్రం అంతా కూడా సీమోను అవపోసనం పట్టేశాడు. అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ చేప ఉంటుందో సముద్రం ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకు, ఈ యువతల నుంచి అవతల వరకు సీమోను తెలిసినట్టుగా, సీమోను కానీ, ఆంద్రేయ కానీ, తర్వాత యాకోబు కానీ, యోహాను కానీ, వీళ్ళు జాలర్లకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఇప్పుడు చూడండి, సీమోను పేతురు వల వేశాడు, రాత్రంతా వేసాడు వల, ఒక్క చేప కూడా పట్టలేదు. ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఇక్కడ వల వేయి అని. అక్కడే చాలాసార్లు వేసాడు, అక్కడ వేసాడు, అక్కడ వేసాడు, అక్కడ వేసాడు, అన్ని చోట్ల వేసుకుంటా వస్తాడు. ఆ గలిలయ సముద్రం అంతటిని కూడా జల్లిని పట్టేశాడు, ఎక్కడ ఒక చేప దొరకదు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు అక్కడే ఉన్నాడు, అక్కడ వలవేయి అన్నాడు. మనకి ఎలా ఉంటుంది? మనం రాత్రి అంతా ప్రార్థన చేసామనుకోండి, జవాబు రాలేదు, మళ్ళా ప్రార్థన చేయండి, ఎలా ఉంటుంది చెప్పండి? మనం పోయా మూవీ చేసుకో, రాత్రి అంతా చేసాము అంటే ఒక విసుగు వస్తుంది అన్నమాట. ఇప్పుడు పేతురు అక్కడ వలవేయమన్నాడు, యేసయ్య వలవేయమన్నాడు పేతురుని. పేతురు వాస్తవానికి ఏం మాట్లాడాలంటే, అయ్యా వాస్తవానికి యేసు ప్రభు ఎవరు కుమారుడు చెప్పండి? యేసేపు కుమారుడు. యేసేపు యొక్క వృత్తి ఏంటి? వడ్రంగి. అంటే తలుపులు, చెక్కలు, కిటికీలు ఇవి చెక్కేటువంటి, బల్లలు, కుర్చీలు చెక్కేటువంటి పని. ఒకవేళ నైపుణ్యం ఉంటే యేసు ప్రభుకి ఈ దేంట్లో నైపుణ్యం ఉండాలి? ఆ వడ్రంగి పనుల నైపుణ్యం ఉండాలి. పేతురునాలి, అయ్యా మా నాన్న జాలది, మా తాత జాలది, మా ముత్తాత జాలది, మా ఆతకు ముందు ముత్తాత జాలది, మాకు తెలుసు ఎక్కడ ఏ చేప ఉండాలో. భౌతికంగా నీ వృత్తి వడ్రంగి, తలుపో లేకపోతే నా దోరి చేయడం వాటిలో నీకు నైపుణ్యం ఉంటుంది. చేపల విషయంలో నైపుణ్యం లేదు, దయచేసి విషయంలో నువ్వు ఎందుకు జోక్యం చేసుకుని పక్కకి అనుండాలి. ఒకవేళ నా మోటోడు అయితే అలాగే అనిపాడు. ఎందుకంటే మా నాన్న డ్రైవింగ్ ఫెయిల్, కాబట్టి నాకు తెలియకుండానే డ్రైవింగ్ నాకు వచ్చు. డ్రైవింగ్ అంటే నేను పర్టికులర్గా డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎప్పుడు నేర్చుకోవాలి. మా నాన్న డ్రైవింగ్ చేస్తాడు, అది బ్లడ్లో ఉంది, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అంటే తండ్రి ఏ పని చేస్తే అది ఆటోమేటిక్గా చేయబడలేదు. తండ్రి తయారుపడితే కుమారుడు పర్టికులర్గా ఆ మెజర్మెంట్స్ తీసుకుని నేర్చుకోబడ్డా. ఆడ కూర్చొని వాళ్ళ నాన్న చేసేది చూస్తా నేర్చుకున్నారు. ఒకవేళ వాళ్ళ నాన్న మరొక వృత్తి అయితే చేపలు పట్టే వృత్తి, చేపలు పట్టి నేర్చుకుంటారు. కూరగాయలు అమ్మే వ్యాపారం, కూరగాయలు ఆటోమేటిక్గా అంతే. ఫ్యాన్సీ స్టోర్, అలాగే ప్రొవిజన్ స్టోర్, అట్లాగా తండ్రి యొక్క వ్యాపారాన్ని బట్టి కుమారుడు నేర్చుకోబడి ఆటోమేటిక్గా తెలుసుకోవాలి. ఒక్కోసారి కొన్ని షాపుల్లో తండ్రులు ఉంటారు, కుమారులు ఉంటారు. ఎంత అంటే వాళ్ళ నాన్నకంటే నైపుణ్యంగా చిన్నపిల్లడే, కానీ వాళ్ళ నాన్నకంటే నైపుణ్యంగా వ్యాపారం చేస్తారు. ఈ స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఫ్రమ్ ద ఫాదర్, ఆయన యొక్క తండ్రి. అంటే వాళ్ళ తండ్రిలో ఏ జీన్ ఉందో, ఏ యొక్క ఇది ఉందో దాన్ని ఆటోమేటిక్ గా కుమారుడికి వస్తా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పేతురుకు కూడా అదే వచ్చి ఉంటుంది. యేసయ్య కూడా ఎందుకంటే తండ్రికి సహాయపడ్డాడు, 30 సంవత్సరాల లోపు తండ్రికి సహాయపడ్డాడని మనకు తెలుసు. 12 సంవత్సరాల నుంచి తండ్రి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే పని మీద, ఏ పని మీద నాలెడ్జ్ ఉండాలంటే దాని మీద ఉండాలి, ఆ పని మీద నాలెడ్జ్ ఉండాలి. కానీ నేను చెప్తున్నాడు పేతురు ఇక్కడ సీమోని ఇక్కడ వలవే అంటే పేతురు నిజంగా దుడుకు పేతురే కానీ చాలా ఎక్సలెంట్ మైండ్ కలిగిన వ్యక్తి. అంటే చెప్పిన మాట యేసు ప్రభు ఏం చెప్తే అది ఇదే వ్యక్తి. చాలా మంది దుడుకు పేతురు, అతను తొందరపడతాడు, అతను ఇదేని చాలా మంది చెప్పుకుంటారు. కానీ అతనికి ఉన్నంత వినయము, అతనికి ఉన్నంత తగ్గింపు, అతనికి ఉన్నంత అంటే చెప్పిన మాట చెప్పినట్టుగా వినేటువంటి తత్వము ఒకే ఒక శిష్యుడికి ఉంది. ఆ శిష్యుడి పేరు ఏంటంటే పేతురు. కొంచెం దుడుకు పడతాడు, ఆవేశపడతాడు, ముందుగా ఉంటాడు, ముందుగా కొంచెం ఆవేశం తగాదాలకు పోయేదాంట్లో ముందుగా ఉంటాడు. కానీ దేవుని మాట వినే విషయంలో కూడా ముందుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు చెప్తాడు 5వ వచనంలో, పేతురు అక్కడ వలనై అంటే వాస్తవానికి దుడుకు పేతురు అయితే ఏమని చెప్పుండాలి? ఇవన్నీ చెప్పుండాలి. అయ్యా నీకు మీ నాన్న అది కాబట్టి పని, ఆ పనిలో నీకు నైపుణ్యం ఉంటుంది, చేపలు పట్టేదాన్ని నీకు తెలియదులే, ఆల్రెడీ సముద్రం అంతా నేను వలవేసేసాను, ఏం లేవు, వెళ్ళిపోదాం ఉంటాను. అని యేసు ప్రభు మాట చెప్పినప్పుడు పేతురు అంటాడు, అయ్యా అయినను నీ మాట ప్రకారం, నీ మాట ప్రకారం మేమేం చేస్తాము? వల్ల వేస్తాం. నీ మాట ప్రకారం మేమేం చేస్తాం? ప్రార్థన చేస్తాం. నీ మాట ప్రకారం వాక్యం చదువుతాం. నీ మాట ప్రకారం వాక్యాన్ని ధ్యానం చేస్తాం, ఆరాధన చేస్తాం. నీ మాట ప్రకారం ప్రతిదీ చేస్తాం. దేవుని మాట ప్రకారం ఈ రోజు కుటుంబాలుగా, క్రైస్తవ కుటుంబాలుగా మనం చేయగలిగితే దేవుడు అద్భుతమైనటువంటి సహాయం చేస్తాం. మనం ఏం చేస్తామంటే దేవుని మాట ఏముందలే త్రోసేస్తాం. ఎప్పుడైతే త్రోసేస్తామో దేవుడు మన జీవితంలోకి ఆశీర్వాదం రానీడు. అందుకనే విశ్వాసంతో పేతురు అన్నాడు. ఎంత విశ్వాసం అంటే పేతురికి చూడండి, ప్రభువా నువ్వు చెప్పావు, మేము చేస్తాం. రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, ఏం దొరకలేదు, అయినా సరే అక్కడే దోణులు ఎక్కడ ఉంటాయి, ఒడ్లు గట్టి ఉంటాయి, ఆయన కొద్దిగా లోపలికి నడుపుకున్నాడు. అక్కడి నుంచి ఒక 10 అడుగులు నడుపుకుంటారు, లేకపోతే ఒక 80 అడుగులు. అక్కడ ఏమన్నాడు? వాళ్ళ వేసినప్పుడు వాళ్ళ జీవితం ఎలా అయిపోయింది చెప్పండి. కింద చదువుకుంటారు, వారు పట్టలేనంత విస్తారమైన చేపలు, చూడండి, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టింది. చాలా అంటే అంతకు ముందు ఉట్టి వల్లే ఎక్కడ వల వేసిన పాచి వచ్చేది, ఎక్కడ వల వేసిన మరొకటి వచ్చేది. కానీ యేసు ప్రభు చెప్పినట్లు చేసినప్పుడు వారు ఏం పొందుతున్నారు? విస్తారమైన చేపలు. ఈ విస్తారమైన చేపలు ఎక్కడి నుంచి పొందుతున్నాడు పేతురు చెప్పండి? దేవుని మాట, విశ్వాసం. మనం కూడా ఏం నమ్మాలంటే చాలా జరగనటువంటి కార్యాలు జరిగాయని మనం నమ్మాలి. అందుకని faith can do so many things. విశ్వాసం మన జీవితంలో పెట్టుకుంటే, మన జీవితం ద్వారా విశ్వాసాన్ని చూపించగలిగితే ఆ విశ్వాసం ద్వారా చాలా కార్యాలు మనం జరగచ్చు. ఒకవేళ సంవత్సరం జరగకపోవచ్చు, 2 సంవత్సరాలు జరగకపోవచ్చు, 5, 10, 20, కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అబ్రహాము ఏమంటే 75 సంవత్సరాలు అప్పుడు దేవుడు పిలిచినప్పుడు దేవుడు చెప్పాడు నీకు ఇస్తాను అని. ఎన్ని సంవత్సరాలు అన్నాడు చెప్పండి? ఆ మాటని 25 సంవత్సరాలు మరి తీసుకున్నాడా? మనకు ఒక సంవత్సరంలో అప్పటికప్పటికే జరిగిపోవాలి పని. ఏమంటే మనకు విశ్వాసం అంటే నిరీక్షణ ఉండాలి. అంతెందుకు మనం అన్నం పొయ్యి మీద పెడతాం, కనీసం అది వండి చేయడానికి 10 నిమిషాలు పడుతుందా? వెంటనే పెట్టగానే మనం తినేస్తామా? తింటే ఏమో చెప్పండి, బియ్యం తినాల్సి వస్తుంది, అరగదు, అజీర్తి తినడానికి ప్రమాదం. అంటే మన విశ్వాసం అన్నం బియ్యం లాంటివి అయితే ఆ బియ్యం పరిపక్వత చెందడానికి కొంచెం టైం పడుతుంది. మనం పరిపక్వత చెందేదాకా వెయిట్ చేయాలి. ఆ పరిపక్వత చెందే టైము అది నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా సరే ఓపికగా మనం ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందుతాం. ఈరోజు ఎందుకు క్రైస్తవులు పొందుకోలేకపోతున్నారంటే, ముఖ్యంగా మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే, క్రైస్తవులే కాదు సేవకులు కూడా ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే చాలా సీక్రెట్ ఏంటంటే వాళ్ళు వెయిట్ చేయలేకపోవడమే దాని తగినటువంటి కారణం. విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని అందుకనే ప్రసంగి గ్రంథం అనుకుంటా 12వ అధ్యాయం 1వ వచనం, 11వ అధ్యాయం 1వ వచనం, నీ ఆహారము నీళ్ళ మీద చల్లుము, అది చాలా రోజులైన తర్వాత అది కనబడుతుంది వాడుతుంది. మన ఆహారం మన చేతిలో ఉంటే అది తినేస్తాం, కానీ మన ఆహారాన్ని నీళ్ళ మీద చల్లితే ఆహారం మనకి ఎప్పుడు దాకా కనబడుతుంది అంటే దాని యొక్క ఆశీర్వాదం మనం చూస్తాం. ఆశీర్వాదం చూసేదాకా ఆహారం కనబడుతుంది.
చల్లాలి. అందుకని విశ్వాసం అనే ఆహారాన్ని చల్లాలి. ఎక్కడ చల్లాలి? మన కుటుంబం చల్లాలి, సంఘంలో చల్లాలి, సమాజంలో చల్లాలి. ఇంకా మెయిన్గా ఎవరు చల్లాలంటే దేవుని ఏదైతే చల్లగలిగితే ఆ ఆహారం అనే విశ్వాసం తర్వాత రోజుల్లో మనకి ఎలా వస్తుందంటే ఆ వండర్స్ క్రియేట్ చేస్తుంది. యోసేపు కూడా మీరు 50 అధ్యాయం చదవండి, ఆదికాండం లాస్ట్ వచనాల్లో, లాస్ట్ నుంచి ఒక 5 వచనాలు మీరు చదవండి. యోసేపు చనిపోయిన తర్వాత అందరినీ పిలిచి, సహోదరులు వాళ్ళ కుటుంబాన్ని పిలిచి, నేను చనిపోయిన తర్వాత నా అస్థికల్ని అంటే నా ఎముకల్ని ఇక్కడ పోడ్చొద్దు, మీరు చూడండి ఒకసారి. ఆదికాండం 50వ అధ్యాయం చాలా చక్కటి మాట చెప్తాడు. ఎంతటి విశ్వాసం యోసేపులో ఉందో మనం చూసుకోవచ్చు. 50వ అధ్యాయం 50వ అధ్యాయము 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూసి, చూడండి నేను చనిపోతున్నాను, ప్రవచనం ప్రవచించాడు. చచ్చిపోతే యోసేపు పుట్టిన చచ్చిపోవాలా, ప్రవచనాన్ని ఇశ్రాయేలుకి చెప్పి చచ్చిపోయాడు. ఏ ప్రవచనం అంటే దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేయించిన దేశములకు. చూడండి యోసేపు ఏమని ప్రవచిస్తున్నాడంటే దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడడానికి వస్తాడు. ఎప్పుడు వచ్చాడు తెలుసా? 280 సంవత్సరాల తర్వాత. ఏమంటే ఇశ్రాయేల్ అప్పటి వరకు చనిపోయిన తర్వాత మోషేకి యోసేపుకి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ అంటే 280 సంవత్సరాలు. ఇశ్రాయేలీయులు మగ్గారు, శ్రమలో మగ్గారు, కఠినమైనటువంటి దాస్యత్వంలో మగ్గి మొరపెట్టినప్పుడు అప్పుడు మోషే ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ప్రత్యక్షం అవుతాడు, ఇశ్రాయేలుకి ప్రత్యక్షం అవుతాడు. యోసేపు ఇక్కడ ఏం చెప్పాడో అది మోషేలో నెరవేర్చాడు. తర్వాత అది ఫైనల్ గా యెహోషువతో ముగించాడు. వెంటనే దేవుడు మిమ్మల్ని చూడవస్తాడని చెప్పాడు. మోషేతో ఏమండి 2వ అధ్యాయం అనుకుంటాను అగ్నిపొదలో కనపడ్డాడు. చూడండి ఎక్కడ ఉంటుంది? 2వ అధ్యాయము 3వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలు యెహోవా దూతకు ప్రత్యక్షమాయెను. చాలండి. అంటే అక్కడ దేవుడు మీ కొరకు వస్తాడు, దిగు వస్తాడని చెప్పిన దానికి ఇక్కడ ప్రత్యక్షమైన దానికి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ అంటే ఇక్కడేమో ఒక 50 గ్యాప్, కానీ అక్కడ 280 సంవత్సరాలు. 280 సంవత్సరాలు దేవుడు వారి కోసం దిగి రావడానికి చూశాడు. ఉత్తిని దిగిరాడు ఆయన. దేని దిగుచ్చాడంటే ఆయనకి సమయం రావాలి, తర్వాత దానికి తగినటువంటి మనిషి కావాలి, దానికి తగినటువంటి సందర్భం కావాలి, దానికి తగినటువంటి సిచ్యువేషన్ కావాలి. ఇవన్నీ ఆయన దాని కొరకు చూస్తూ వచ్చాడు. ఇవన్నీ వచ్చి వెంటనే మోషే కనిపించి తన ప్రజలను నడిపించడానికి మోషే పనికొచ్చాడు. తర్వాత అంటాడు మీరు నా ఎముకల్ని దేశంలో పొడుచుతూ. ఏమండి 80 సంవత్సరాలు పరిపాలించాడు ఐగుప్తు దేశాన్ని ప్రధానమంత్రిగా. తర్వాత 20 సంవత్సరాలు ఆ దేశంలో ఉన్నాడు. 20 సంవత్సరాల ముందుగా ఆ దేశంలో ఉన్నాడు. తర్వాత 80 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాడు. 100 సంవత్సరాలు ఆ దేశంలో ఉండి ఈయన ఏమంటున్నాడు? నా ఎముకలు ఈ దేశంలో ఓడ్చొద్దు. ఎక్కడికి తీసుకెళ్ళాలి తెలుసా? అంతా చెప్పాడు కదా, ఆ అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి వాగ్దానం చేసిన ఆ దేశంలో అస్థికలు పొడ్చండి. ఆ మాట ఉందా చూడండి. 25వ వచనం చదువుదమ్మా. అదే యోసేపు దేవుడి నుంచి చూడవచ్చును. చూడండి మీరు నా ఎముకలను ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళాలి? 100 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి 100 సంవత్సరాలు ఐగుప్తు దేశం చేత పోషించబడి ఎగినప్పుడే కాదు, ఈయన తండ్రి ఇంటి వారు, బంధువులు, పిల్లలు అందరూ పోషించబడి లాస్ట్ ఏమంటున్నాడు? అసలు నన్ను ఇక్కడ ఉంచుతుంది. యోసేపు యొక్క పిల్లలు ఎంత ఔన్నత్యాన్ని అనుభవిస్తుంటారు, ఎంత రాజరికాన్ని అనుభవిస్తుంటారు. ఆయన యోసేపు అన్నాడు వాళ్ళు కూడా ఉండకూడదు. మోషే చెప్తాడు కదా, అయ్యా ప్రజలందరూ దేవుడిని ఆరాధించాలంటే కొందరే పోండి, మగవాళ్ళే పోండి. లేదు ఒక్క డెక్క కూడా గొడవ పడకూడదు. మోషే చెప్తాడు పొలం ఒక డెక్క కూడా మా యొక్క బీచ్ కూడా కోళ్ళకి ఈ వస్తారు రేఖలు వస్తుందా, ఒక్క రేఖ కూడా ఉండకూడదు. ఇక్కడ మొత్తం తీసుకెళ్లాల్సిందే. యోసేపు ఉన్నాడు నా అస్థికలు ఇక్కడ పొడుచుకోడు. సుగంధ ద్రవ్యాలతో ఆయన ఎముకల్ని అట్లాగే ఉంచారు. సుగంధ ద్రవ్యాలు ఐగుప్తు దేశంలో సుగంధ ద్రవ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సుగంధ ద్రవ్యాలకి పెట్టింది పేరు అక్కడ. అందుకని ఆ యోసేపు యొక్క ఆ అస్థికల్ని లేకపోతే ఆ ఎముకల్ని సుగంధ ద్రవ్యాలతో ఉంచారు అక్కడ. పోయేటప్పుడు ప్రమాణం చేయించుకోండి. చూడండి ఆ మాట కూడా అక్కడ ఉంచాలండి.
నా ఎముకలు ఇక్కడ తీసుకుపోవాలని చెప్పి ఇశ్రాయేలీల కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాడు. నా ఎముకలు కూడా ఇక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు ఐగుప్తు దేశం. యెషయా గ్రంథంలో ఉంది ఐగుప్తు దేశాన్ని గురించి. అక్కడ ఏమని రాయబడిందంటే ఐగుప్తు దేశం ఇనప కోలి మీద రాయబడింది. ఎటువంటి దేశం అంటే ఇనప కోలి. ఇనప కోలిలో ఇనుము పెట్టి ఏమైపోతుంది చెప్పండి? ద్రవం లాగా వచ్చేస్తుంది, కాలిపోయి ద్రవం లాగా. అటువంటి దేశం తెలుసు, యేసుకు తెలుసు. ఎప్పుడు నేను పరిపాలిస్తున్నంత కాలమే బాగుంటది, తర్వాత ఇనప కోలిలాగా తయారవుతుంది అనుకున్నాడు. అందుకనే తన ఎముకలు తీసుకొచ్చేయమన్నాడు. తన బిడ్డల్ని ఎవరిని కూడా ఉంచకూడదు, అందరూ కూడా మీరు వెళ్ళిపోవాలి, దేవుడు దిగొస్తాడు మీకోసం, మిమ్మల్ని ఎందుకు చెప్పాడు? విశ్వాసం. యేసుకు ఉన్న విశ్వాసం చూడండి, ఎంత విశ్వాసము. దేవుడు తప్పకుండా అబ్రహాముకి ఇచ్చిన ప్రమాణం తప్పిపోదు, ఇసాకుకి ఇచ్చిన ప్రమాణం తప్పిపోదు, యాకోబుకి ఇచ్చిన ప్రమాణం తప్పిపోదు. ఆ 3 ప్రమాణాల చేత ఆయన ఏం చేస్తాడు? దిగొస్తాడు, మీకోసం దిగొస్తాడు. ఎక్కడి నుంచి దిగొస్తాడు? సింహాసనం నుంచి భూలోకానికి దిగొస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. భౌతికంగా మోషేకి అక్కడ దిగొచ్చాడు, కానీ ఆత్మీయంగా ఆయన మనిషి రూపంలో యేసు ప్రభువులాగా పయనించి తెలియదు. 2 ప్రవచనాలు పులిపిలయ్యాయి చూడండి. యేసేపు యొక్క దూరదృష్టి, ఆయన ఆలోచన, ఆయన విశ్వాసం, ఆయన దేవుడి మీద ఉంచినటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క భక్తి ఎంతగా నేర్పించుకున్నాడు. దేవుడు మీకోసం దిగొస్తాడు. దిగొచ్చాడు లేదండి? 3వ అధ్యాయంలో వచ్చిన మాట్లాడు దిగొచ్చాడు. ఆ అధ్యాయం అంతా చదవండి. ఆయన చెప్తాడు, నేను ఇశ్రాయేలు శ్రమను చూసి ఆయన నేను దిగి వచ్చాను అంటాడు. ప్రత్యక్షంగా చెప్తాడు, నేను దిగి వచ్చానని చెప్తాడు. అక్కడ మీరు అధ్యాయం చదవండి, నేను గబక్క ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. ఆయన అంటాడు, నేను దిగి వచ్చాను అంటాడు. ఆయన దిగి వచ్చిన దేవుడు. ఆయన ఎవరి కోసం దిగి వచ్చాడు తెలుసా? మనందరి కోసం దిగి వచ్చాడు. యేసేపు అదే చెప్తాడు, ఆయన దిగి వచ్చును నీ కోసం అని. మోషే దగ్గరికి దిగి వచ్చాడు. తర్వాత ఆనాడు ఉన్నటువంటి ఆ మరియమ్మ గర్భంలో దేవుడు దిగి వచ్చాడు. ఈరోజు విశ్వాసం ద్వారా సూర కార్యాలు మనం చేస్తామని మరి ప్రసంగి గ్రంథంలో ఉంది. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 11:1 ఉంది. ఆ విశ్వాసం ద్వారా లేని కార్యాలు ఉన్నవై అని నమ్ముటకు రుజువు విశ్వాసం. ఇక్కడ మనం చూస్తాం ఎఫెసీ పత్రిక 2:8 విశ్వాసం ద్వారా అనేక కార్యాలు జయించారు, అనేక కార్యాలు చేశారని అక్కడ మనకు కనబడుతుంది. ఈరోజు మనకు విశ్వాసం ఉంటే నిజంగా యోసేపు సీమోన్ పేతురు అన్నాడు, అయ్యా ఇక్కడ ఏమంటావా? ఇక్కడ వెంటనే వేస్తే వాళ్ళు పట్టని లాగలేనంత వెంటనే ఆ పక్కనే ఉన్న యాకోబు యోహానులకు యాకోబు కలిసి దేవుని మాట చొప్పున విశ్వాసంలో నడిస్తే, దేవుని మాట చొప్పున నువ్వు కనుక ముందుకు నడిస్తే విస్తారమైనటువంటి అందుకని చేపలు పట్టేటువంటి ఆ పేతుని తీసుకొచ్చి ఏం చేశాడు చెప్పండి? మనుషులను పట్టే జాతి వెలిగించాడు. ఏమండి, స్కాట్లాండ్ యొక్క జెండా ఏమంటే తెలుసా? స్కాట్లాండ్ జెండా ప్లస్ ఆకారం ఉంటుంది. యాక్చువల్ అది సిలువ ఆకారంలో ఉండవలసింది, దాన్ని ప్లస్ చేశారు 4 రోజులు. అంటే పేతురు స్కాట్లాండ్ ఆంధ్ర స్కాట్లాండ్. అయితే పేతురు తలకిందులుగా సిలువ వేయబడి ప్రభు కోసం మరణించాడు. అంటే ఆయన చేసిన సేవ అంతా కూడా ఎలా అంటే ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ, ఇవన్నీ కలిగి ఉండాలి. క్రైస్తవులు అయిన మనకు విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో నిరీక్షణ కూడా అంతే ప్రాముఖ్యమో. దేవుని చిత్తమైన ఓపిక గురించి ఆదివారం చెప్తాను. చాలా మనము ఏది వేసినా సరే ఓపికతో కనిపెట్టుకోవాలి. మనకు క్షణం ఉండదు అనమాట, ఓపిక ఉండదు. ఓపిక ద్వారా చాలా నష్టపోతాం, మనకు తెలుస్తుంది. ఓపిక లేకపోవడం చేత చాలా ఉన్నతమైన నష్టాలు జరిగిపోతాయి. ఓపిక లేకపోవడం ద్వారా చాలా ఉద్యోగాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. ఓపిక లేకపోవడం ద్వారా ధనాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. ఓపిక లేకపోవడం ద్వారా ప్రాణాలే కోల్పోయిన వారు చాలా మంది. ఈరోజు విశ్వాసం, ఓపిక చాలా ప్రాముఖ్యం గ్రహిస్తుంది. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది సత్యం చేసుకుంటే చాలా మంది విశ్వాస భ్రష్టులుగా, విశ్వాసహీనులుగా వెళ్ళిపోతుంటారు. ఈరోజు మన జీవితంలో విశ్వాసమైన ఆయుధం కనుక పెట్టుకొని ముందుకు నడిస్తే మనం ఇంత కనుక్కున్నాం కదా, విశ్వాసం ద్వారా అనేక కార్యాలు. సార్ చూడండి 11 రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది చూడండి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క
నిజ స్వరూపం అంటే అసలైన రూపం. నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఈరోజు విశ్వాసం ద్వారా మనం ఏ కార్యాలైతే పొందలేమో, మనం పొందలేని కార్యాలని విశ్వాసం ద్వారా ఈరోజు పొందుకున్నాము అనేటువంటి ఆలోచన మనం రావాలి. అది రుజువు. దట్ ఈస్ ద రియాలిటీ ఇన్ యువర్ లైఫ్. విశ్వాసం మన జీవితంలో ఏం చేస్తుందంటే రియాలిటీని చూపిస్తుంది. మనకు లేదు, దాన్ని భౌతికంగా దేవుడు నాకు ఇస్తున్నాడని నమ్మటమే దేవుడు మన ఏడో చూపించాడు. సపోజ్ నాకు కారు లేదనుకోండి, అంటే మామూలుగా చెప్తున్నాను, మీకు ఏమి లేవో వాటిని ఊహించుకోండి. దేవుడు నాకు కారు ఇచ్చాడు, కారులో పోతున్నామని ఆ విశ్వాసం ద్వారా ఆలోచించుకుని ముందుకు అడిగేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా. అంటే విశ్వాసం ద్వారా ముందు అడిగేయాలి. మనం అడిగేసి దేవుడిని అడగలిగితే ఆ విశ్వాసం ద్వారా మనం ఏం చేస్తామంటే ముందుకు సాగుతాం. ఒకసారి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మత్స్యవార్త కనబడుతుంది. ఆమె ఏం చేస్తుందంటే యేసు ప్రభువుని నమ్మి ఆయన వస్త్రపు చెంగును ముట్టదు. వస్త్రాన్ని కూడా ముట్ల. ఇట్లా పోతా ఉంటే చెంగు ఉంటుంది కదా, ఈ చెంగు ఇట్లా పట్టుకుంటే మనిషికి తగలదు. ఆ మనిషికి తగలదలే, స్పర్శ తగలదలే అనుకుని ఆ చెంగును పట్టుకున్న వెంటనే ప్రభువు తెలిసింది ఎవరో నన్ను ముట్టారు అని. మనం అనుకుంటాం ఏం తెలియదులే, ఆయనకి తెలియదులే అని అనుకుంటాం. అది ప్రభు ప్రతి ఒక్కరు చూస్తాడు. వస్త్రపు చెంగు ముట్టేది ఎలా తెలుస్తుంది? కానీ ముట్టింది ఎవరో స్పర్శ తాగినట్టుగా తెలిసింది. ఆమెను తెలుసు, కానీ పర్టికులర్గా ఆమెను అడిగితే బాగుండదు. అందుకని ఎవరో ముట్టారు. ఈయన అంత జ్ఞానిన ఏసే సామాన్యమైన వ్యక్తి కాదు. ఎవరిని డైరెక్ట్గానే పాయింట్ అవుట్ చేయడు, వాళ్ళ చేతే ఒప్పింపజేస్తాడు. అంతెందుకండి, పాపంలో పట్టబడిన స్త్రీ విషయంలో అనేక మంది గుమ్ముగూడిస్తే మీరందరూ పాపం చేశారని చెప్పడానికి క్షణం ఉండదు ఆయనకి. ఆయన ఏం చేస్తాడంటే కింద రాస్తాడు, పాపం లేనివాడు ఆయన మీద ఆమె మీద రాయి వేయండి. మనిషి యొక్క పాపాలు ప్రతి ఒక్కటి ఆయన తెలుసు. మనకు తెలియదు, ఆయన మనిషే కదా, భూలోకంలో తిరుగుతున్నాడు కదా, లేకపోతే ఎక్కడ ఆయన ఉన్నటువంటి పేరు ఏంటంటే సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఇంగ్లీష్లో ఆల్ మైటీ గాడ్ అంటారు, తమిళ్లో ఆండవరే అంటారు. అంటే ఆయనకున్న పేర్లు చూడండి ఎంత గొప్ప పేరు. మనం అనుకుంటే ఆయనకేం తెలియదు అనుకుంటాం. తెలియదు అనుకోవడం మన యొక్క అవివేకం అంతే. ఆయన సమస్తం తెలుసు. వెంటనే ఎవరో ముట్టారు, అందుకనే నువ్వు ముట్టే కదమ్మా, ఎందుకు ముట్టావు అడగా, ఎవరో ముట్టారు ఆమె రావాలి బయటకు. అదే ఆయన ఆలోచన. వీళ్ళే తెలుసుకోవాలా, పాపం లేని వాడు రాయి వెయ్యండి అంటే ఎవడో పరిస్థితులు తేవాలి. ఇప్పుడు అందుకని నిలబడ్డాడు మొత్తం అందుకులే. అప్పుడు వరకు చిన్నపిల్లడి నుంచి ముసలోడు వాళ్ళు రాయి పట్టుకొచ్చినోడు అంతే పడేసి ఎవరు పట్టు తెలుసు ఎవరు. ఒక్కోసారి నేను సేవకులు కొడుకుల వాక్యం చెప్పాల్సి వచ్చింది. చెప్తే అందరూ వైట్ షర్ట్ వేసుకుంటారు. నేను అనుకున్నాను మా అందరూ పరిశుద్ధులు, అతి పరిశుద్ధులే ఉంటారు. ఆ రోజు సేవకుల గురించి చెప్తూ మోష గురించి చెప్పాల్సి వచ్చింది. ఎవరు యొక్క నీతి ఎప్పుడు బయటపడుతుందంటే, ఎప్పుడు బయటపడుతుంది చెప్పండి? 2 సార్లు బయటపడుతుంది. ఒకటి మనం ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేదా ప్రభు వచ్చేటప్పుడు మనం నీతి బయటపడతాం. ఈరోజు నేను తెల్ల చొక్కా వేసుకున్నాను, నేను అటు నీతి మంత్రుని అంటే ఆయన దగ్గర ఉంది రికార్డు, ఆయన దగ్గర పుస్తకం, నేను ఎంత మాత్రం చెప్పేస్తాను. లేదా నేను నల్ల చొక్కా వేసుకొచ్చాను, నాలో అపవిత్రం ఉందంటే నాలో ఎంత అపవిత్రం ఉంది, ఎంత పరిశుద్ధత ఉందో ఆయన దగ్గర ఉంది. చెప్పాను, ఇక్కడ అందరూ పరిశుద్ధంగా కనబడుతున్నారు, అందరూ తాగాలి, మీరందరూ పరిశుద్ధంగా కనబడుతున్నారు. ఒకనే షర్ట్ వేసుకున్నాను, నేను మామూలు షర్ట్ వేసుకొచ్చాను, ఈ విషయం తెలుసుకుంటే నేను కూడా వైట్ వేసుకొచ్చుంటాను అన్నాను. మాస్టర్లకు ఈ విషయం తెలుసుకుంటే నేను కూడా వైట్ షర్ట్ వేసుకొచ్చుంటాను. అంటే చాలా మంది ఈరోజు సేవకులు కానీ విశ్వాసులు కానీ సంఘపితలు ఎలా బిహేవ్ చేస్తారంటే, నేను పరిశుద్ధుడు అని చాలా మంది చూస్తూ ఉంటాం కదా. పరిశుద్ధ కూర్చోవద్దు అంటూ వస్తాను. నేను ప్రభు వచ్చినప్పుడు బయట నేను అంటాను, నా జీవితం ప్రభు తెలుసు. నేను అంటూ ఉంటాను, నా జీవితం తెరచిన పుస్తకం అలాంటిది. తెరచిన పుస్తకాలు దాపరిక ఉంటుందండి. ఇప్పుడు ఈ పుస్తకం ఈ పేరు తెరిచాను, ఈ పేరు తెరిచాను, దాంట్లో ఉన్నంతా నేను చూసేస్తాను, నాకు తెలుసు దాపరికం ఏముంటుంది. తెరిచిన పుస్తకం అలాంటి నా జీవితం. అంటే దాపరికం ఏమి ఉండకూడదు, అంత క్లియర్ కనపడాలి. దాపరికాలు ఉండకూడదు,
మార్చాలనుకుంటేమో క్రైస్తవ జీవితం అట్లా ఉంటారు. దాపరికం లేని జీవితం, ఆ దాపరికాలు లేని జీవితం, లోపం లేని జీవితంగా ఉంటే కనుక దేవుడు సరి చేస్తాడు. చాలా మంది ఆ సేవకులు చూస్తారు పెద్ద పెద్ద అతి పరిశుద్ధులా ఉంటారు. నేను అంటాను, రేపు ప్రభు వచ్చినప్పుడు ఎవరు పరిశుద్ధులు తేలుస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే రిటైర్ అయిపోయిన తర్వాత వస్తారు. కాబట్టి రిటైర్ అయిపోయిన తర్వాత సేవలకు వచ్చే సేవకులు చాలా మంది ఉంటారు. అలాగే చాలా మంది అంత అనుభవించి వచ్చినటువంటి వారు ఉంటారు. యవ్వన కాలంలోనే అన్ని అనుభవించాల్సినటువంటి, ఇప్పుడు అంటారు ఏముందా ఏముంది వచ్చేసినాయి కదా 40 సంవత్సరాలు, ఇప్పుడే ఉంది 40 సంవత్సరాలు కాదు, 14వ సంవత్సరంలోనే దేవుని కొరకు అన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, లోకంలో ఆశను విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చాడు. 14వ సంవత్సరం ఫస్ట్ స్టెప్ నేను వేసిన ఫస్ట్ స్టెప్ దేవుని కొరకు. బైబిల్ కాలేజీలోనే మారుమోస్తుంది, బైబిల్ కాలేజీలోనే బాప్తిజం. ఒకసారి గ్రూప్లో కూడా బాప్తిజం చూడండి. నా వయసు ఎంత ఉంటుంది, నేను చెప్పేది అబద్ధం కాదు. అసలు తాగితే ఉంటాను, ఎదుగుదల సన్నగా ఉంటాను. ఎందుకంటే అబద్ధం చెప్పకూడదు. సేవకుడు అక్కడ ఒక మాట ఉండకూడదు, ఇక్కడ ఒక మాట ఉండకూడదు. ఇక్కడ ఏం మాట చెప్తాడో అదే కరెక్ట్గా ఉంటుంది. అందుకనే 14 సంవత్సరాలు అంటే నమ్మతారు నమ్మని గ్రూప్లో పెట్టారు. అసలు ఎట్లా చూశారు కదా, అసలు ముక్కు పచ్చలు కూడా ఆనందంగా ఉంటుంది. ఆ వయసులో ఏం తెలిసి దేవుని నమ్ముకున్నాను, ఏం తెలిసి బాప్తిజం తీసుకున్నాను. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కరెక్ట్గా సేవలు కొనసాగిస్తూ వస్తాను. మాట లేకుండా నచ్చలేదు. నేను అనుకుంటా అప్పుడు తెలుస్తుంది ఎవరు ప్రతాపం ఎంత అనేది, దేవుడు వచ్చినప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏముంది, నేను గొప్పవాడు, నేను అది ఇది చెప్పవచ్చు. రేపు మనలో ఉన్న పరిశుద్ధి ఎంతో దేవుడు తెలుస్తుంది, లెక్క తెలుస్తుంది. ప్రతి లెక్క అంటే అనుకుంటాను. పేరు చెప్పకూడదు. డేవిడ్ దయాస్ అనే ఒక నెల్లూరు పెద్దనమాట, పెద్ద పాస్ట్ ఆయిల్ పండి వస్తుంది అంత అది పక్కన పెట్టింది. కానీ ఎట్లా బిహేవ్ చేస్తాడంటే, ఆయన యొక్క లెవెల్ ఎలా ఉంటుందంటే, కొత్తగా వచ్చిన సేవకులను ఆయన పాదాలు పట్టుకున్నట్టుగా బిహేవ్ చేస్తాడు. అంటే వాటికల్ సిటీలో ఉన్న పోపులాగా బిహేవ్ చేస్తుంటాడు. ఆయన తెలియకుండా ఏం కొత్తగా వచ్చేవారు ఆయన దండం పెట్టాలి, కాళ్ళు పట్టుకోవాలి. సార్ నేను అదే సహజ ఓకే పో చేసుకోపో, యేసు ప్రభు గారు చెప్పాలి, ఎవరు చెప్పాలా? చాలా నేను ఫెలోషిప్ పెడతాను, నేను పాస్టర్ ఫెలోషిప్ పెట్టి కొంచెం సహాయం చేస్తాను. ఇట్లా ఎవరో చెప్పారంటే ప్రేమ పాస్టర్ కూడా నా ప్రయత్నం, వాడెంత వాడి బతుకెంత, నిజమే నేనెంత నా బతుకు. చాలా మంది అయినా చాలా మంది ఓకే, నా నిజంగా నా బతుకు ఎటువంటిదో ప్రభువుకు తెలుసు, నా బతుకు ఎటువంటిదో నాకు తెలుసు, అలా వాళ్ళు అక్కడే కరెక్టే. కాబట్టి ఏమైనా సరే ఓపిక చూసుకుంటా వెళ్ళిపోతే దేవుడు తగిన కాలం ఏం చేస్తాడు. ఏమైనా ఏవసపడిన దాంట్లో మనం ఎంత 20 సంవత్సరాలు అలా కొట్టబడ్డాడు జైల్లో, అలాగే బానిసగా అమ్మబడ్డాడు. 20 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. 80 సంవత్సరాలు ఏం చేశాడు? దేశాన్ని చేతిలో పెట్టేశాడు. మనం ఓర్చుకుంటే మనం ఏం చేస్తాడు తెలుసా? దేశం నేను అంటే ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభు కిసానకి ప్రార్థన నాకు ఇవ్వకూడదు. కిసానకి ప్రార్థనలు 5 ఉన్నాయి. శివపూరి కాలనీ 1, మల్లితోట 2, రాజీవ్ గాంధీ కాలనీ 3, మధుర నగర్ 4, అలాగే వేణుగోపాల్ నగర్. ఈ 5 ప్రాంతాలు నాకు ఇప్పుడు అంటే 5 అంటే దాని మీద నేను అధికారిని కాదు, కానీ అంత సంఘం డెవలప్ అవ్వాలి, అందరూ సంఘానికి రావాలి, సంఘం ప్రబలాలి. నేను ప్రార్థన చేస్తాను. నిజంగా దేవుడు చేయలేదు. మనం కూడా విశ్వాసం మనం ఏం చేయాలంటే, జరిగేటువంటి కార్యాలను మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా ప్రభు నా ఎడల చేస్తాడు, నా ఎడల ఆయన జరిగిస్తాడని విశ్వాసంతో ముందుకు అడిగేస్తే దేవుడు ఏం చేస్తాడంటే 2వ అడుగు ఆయన వేయిస్తాడు. విశ్వాసం ద్వారా ఉన్నాం. ఒకవేళ ఈరోజు మన జీవితం చిన్నదే, మనల్ని విమర్శించే వారు చాలా మంది ఉండొచ్చు, మనం విమర్శించే వారు ఎక్కువ మంది ఉండొచ్చు, అయినా సరే టేక్ ఈజీగా తీసుకోండి, మీరు తెలుసుకోండి. మీరు కూర్చుకుంటే ఆశీర్వాదం. అందుకనే నిన్ను నిన్ను అన్నవాడు ఆయన కనుకుంటుని ముట్టిన వాడితో సమానం. అసలు ఉంది ఎదక చెప్పండి మాట. నిన్ను ముట్టిన వాడు నీకు ఆయన కనుకుంటు నన్ను ఆ కనుకుంటు ముట్టిన వాడితో సమానం అని ఆయన ప్రభు. ఇప్పుడు నా మాట మీద ఊసారనుకోండి, ఎవరి మీద ఊసినట్టు? ఆయన మీద ఊసాడు. ఇంక మనకి ఎందుకు ఆయన మీద ఊసాడు కదా, ఆయన చూసుకుంటాడు. ప్రభు నీ మీద ఊసాడు కదా, చూసుకొని పోతే ఆయన చేసి అంతవరకు మనం ఏం చేయాలి తెలుసా? చాలా ఓపిక, చాలా ఓపిక ఏమంటారంటే పేషెన్స్ అంటారు. కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనం దీవిస్తాడు. ఇంకా ఆదివారం మనం ఈ పేషెన్స్ గురించి విందాం.
ముందుకు సాగుదాం. దేవుని యొక్క కొద్ది మాటలు మనం కూడా దీవించి ఆస్వాదించండి కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.